నా నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని క్యాన్సర్ పేషెంట్ను పరామర్శించిన జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ పేషెంట్ రమణమ్మకు ట్రీట్మెంట్ కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇక జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయం 4 లక్షలు అందించారని తెలిపారు. ఇక స్పెసిఫిక్గా మీడియా ముందుకు రావడానికి కారణం క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు. క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితం. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని, లక్షలు ఖర్చు పెట్టినా కొన్ని సందర్భాల్లో బతకడం లేదని, ఆ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్తోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు, ఈ రోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషెంట్కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించానని తెలిపారు. నా వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం సాయం కావాలని ఎంతో మంది వస్తుంటారు. వారికి నా ద్వారా సాయం అందుతుంది, కానీ ఎన్నడూ మీడియాలో రాదు. అది నాకిష్టం ఉండదు అని తెలిపారు. ఇలా ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనాంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ, సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పని చేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, ఒక 50,000 ఖర్చుల కింద ఒక 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు. చాతనైన అందరికీ సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు. అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము. శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. ఇక మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ, ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఎవరో ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్యకాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను నాకు నేనుగా నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ట్రీట్మెంటు మెజారిటీ చాలామంది చనిపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంటు చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతున్నది. సరే, ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు, అప్పులు తెస్తుంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతున్నారు. టైం బాగాలేని రోజు చనిపోతున్నారు. చనిపోయినాక మళ్ళా
చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది. కొందరికి 15, 20, 30, 40, 50, కొందరికి అయితే 70 లక్షలు, ఇట్లా లక్షలలో వెళ్ళిపోతుంది. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ, తర్వాత అనుకోని పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ. ఇది నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయము. అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ ప్రయారిటీగా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ 10 lakhs ఇచ్చినాం. వీళ్ళు ఒక 3-4 లక్షలు అడిగిన 4 లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన చేతిలో ఉన్నది కాదు, దేవుని కోరడం అంతే. ఎవరికి క్యాన్సర్ రోగం రావద్దు అంతే. వచ్చిన కాడ నుంచి ఆ ఇంటికి నరకమే, వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకం. ఇది ఘోరమైన రోగము. సరే, కాలక్రమం ఎప్పుడో దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి దీనికి నేను ప్రాధాన్యత పెట్టుకొని క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి ఎవరన్నా దృష్టికి వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను చాలా సందర్భాలు చాలామంది చేస్తున్నా, కానీ ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా ఇప్పుడు సపోజు కొందరు నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి, మా కార్యకర్తలకు కానీ అందరికి ఫోన్స్. అంటే క్యాన్సర్ మీద ప్రత్యేకంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం చేసే దాని మీద కొంత మేము దృష్టికరించి దానికి హెల్ప్ చేయాలనే ఒక నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతున్నది. జనరల్గా మిగతా చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళకు చేస్తుంటాం. నేను అది ఎక్కడ కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు. ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు, ఆదుకోవాలని ఈ మెసేజ్ నేను చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తున్నాను. ఎందుకంటే స్పెసిఫిక్ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్నభిన్నం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తే వాళ్ళకి భూమి మీద చాలామంది దాతలు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ముందుకు వచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరం సమాజంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా అసలు కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దామన్నదే నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.